హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ యొక్క ఫోన్ చూడడానికి చెప్పారు. ఎట్లా చూస్తున్నారు? ఆ దగ్గర ఫోన్ తీసుకొని చూడు. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ ప్రభు నామంలో నిండున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ప్రతి విషయాన్ని దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. అనేక మంది క్రైస్తవులు అయినటువంటి వారు ఏమండి, ఇస్మాయేలు దీవించబడటానికి కారణం ఏంటని నన్ను అడుగుతున్నారు. ఇజ్రాయేల్ అంటే ఎవరు? ఇస్మాయేల్ అంటే ఎవరు? మనము కూడా దీవించబడుతున్నాం. వాళ్ళ పక్షాన్ని యెహోవా దేవుడు ఏమి కార్యాలు చేస్తూ వచ్చాడో, వాటిని ఎలా దేవుడు జయ జీవితాన్ని ఇచ్చాడో ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. చాలా మంది టీచర్స్ అడుగుతున్నారు, కానిస్టేబుల్స్ అడుగుతున్నారు, పెద్ద పెద్ద ఎంటెక్ బీటెక్ చదువుకున్న వాళ్ళు, మాస్టర్ గారు వాళ్ళు జనాభా అభివృద్ధి చెందుతున్నారు, దీవించబడుతున్నారని అడుగుతూ ఉన్నారు. నేను చూస్తే ప్రియులారా, వాళ్ళు యెహోవా కాలములో నుంచి యేసుక్రీస్తు వారి కాలం అయిపోయిన పరిశుద్ధాత్మ కాలంలో మనం నడుస్తున్నాం. వాళ్ళు సున్నతిని మాత్రం మానుకోలేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు ఏమేమి చెప్పాడో అవన్నీ వాళ్ళు చేస్తూ వచ్చారు. చూడండి, వాళ్ళన్నీ చేస్తూ వచ్చారు. మాట వినే వాళ్ళని దేవుడు దీవించడా? దీవిస్తాడు. అందుకని వాళ్ళు సున్నతిని పాటిస్తూ వచ్చారండి. అబ్రహాముతో దేవుడు చెప్తూ ఉన్నాడండి. అబ్రహాముతో దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఆదికాండం 17వ అధ్యాయం 10వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. వర్తమానం పేరు సున్నతి. ఏం పేరు? వర్తమానం పేరు సున్నతి. మీరందరూ ఏమంటారు? సుమతియా? మీరు అనేది సుమతి అంటారు వీళ్ళు. బైబిల్లో సున్నతి చూడండి, వర్తమానం పేరు సున్నతి. ఆదికాండము 17వ అధ్యాయం 10వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం మనం. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఇంకా చదువు. మీరు మీ గోప్యాంగ చర్మమును పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. కొత్త నిబంధనలో బాప్తిసం ఎలాంటిదో పాత నిబంధనలో సున్నతి అలాంటిది. దేవునికి దేవుని ప్రజలకి మధ్య సున్నతి. ఇప్పుడైతే ఇజ్రాయేలు క్రైస్తవులు చేయించుకోవట్లేదు, కానీ పాత నిబంధన పద్ధతి ప్రకారం అయితే ఈ మాటలన్నీ ఎవరితో చెప్తున్నాడో చూసారా? వాడు నా నిబంధన మేరకున్నాడని అబ్రహాముతో చెప్పాను. చివరి మాటలో చూడండి, అక్కడ రాస్తూ ఉన్నాడు. కనుక సున్నతి పొందమని దేవుని ప్రజలకి ఆ దినాలలో మధ్య సున్నతి. ఎవరండి అంటే క్రైస్తవులు, ముస్లిమ్స్, ఈ అన్యులు, వీళ్ళందరూ కూడా దేవుని ప్రజలేనండి. వీళ్ళందరూ కూడా దేవుని ప్రజలే. దేవుని మాట విననటువంటి వారు దేవుని వ్యతిరేకులండి. ఐగుప్తిని కూడా దేవుడు పుట్టించినటువంటి జనమే. కాకపోతే వాళ్ళు
యెహోవా దేవుడు మాకు దేవుడు కాదు, మాకు చాలా మంది దేవతలు, మాకు అనేక మంది ఉన్నారు కనుక మేము యెహోవాని నమ్మట్లేదు. మీకు డౌట్ వచ్చింది, నమ్మడం దేవుడు ఎందుకు పుట్టించాలండి? సరే, మీ కొడుకులు మీ కూతురు మీ మాట పోవట్లేదు కదా, ఇంట్లేదు కదా, మరి మీరెందుకు కనాలి? వాడు పోగొడతాడని, వాడు చూస్తాడని, మేలు చేస్తాడనేగా తల్లిదండ్రులు కనేది, అవునా కదా? ఈ రాత్రి చాలా గొప్ప మాటని గుర్తుపెట్టుకోండి. ఏమండి, వాళ్ళ జోలు ఎందుకంటే మన దేవుడికి మన వారికి అంటే ప్రియులారా అందరూ ఆయన పిల్లలే. అందుకని మళ్ళీ ఒక్కసారి మనం 10వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. ఎందుకంటే అబ్రహాముకి 90 ఏళ్ళప్పుడు దేవుడు ఈ మాట చెప్తా ఉన్నాడండి. చూసారా, నాకును నీకును మధ్య, నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఇప్పుడు సాయిబుల్లో సున్నతి చేయించుకోకుండా ఎవరైనా ఉంటారంటే ఎవరు కూడా వాళ్ళు ఏం చేశారండి? దేవుని మాటని పాటిస్తా ఉన్నారు. దేవుడు అన్నాడు కదా, యోహాను రాసిన సువార్త 8:51లో, ఒక్కడు నా మాటను గైకొని ఎడలా వాడు ఎన్నటికీ మరణం పొందడు. చదవండి, యోహాను రాసిన సువార్త గురించి చదువుతుంది. యోహాను రాసిన సువార్త 8:51 వచనం. ఎందుకంటే ఏమయ్యా మనం బైబిల్ ఎంత పాటిస్తున్నాం, వాడిని ఒక్క మాటే కదా. చూడండి, ఒకడు నా మాట గైకొనినెడలా వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. మీతో నిశ్చయముగా ఖచ్చితముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఎందుకండి ఇవి ఖచ్చితముగా చెప్పేది అంటే ప్రియులారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు మనకు తెలియపరుస్తా ఉన్నాడు. అందుకని ఆయన అంటూ ఉన్నారు కదా, ఒక్క మాట వింటే చాలు. ఒక్క మాట విన్నాడు, ఇంకో మాట విండా, ఇంకో మాట విండా, ఇంకో మాట విండా, ఇంకొక మాట విండా. చూడండి ప్రియులారా, దేవుని యొక్క లేఖనాలలో దేవుని చిత్తానుసారముగా దేవుడు పెట్టినటువంటి ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వాదకరముగా జరిగిస్తాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, చదువు కిందకి ఇక్కడ ఆదికాండం 17:14 వచనం, సున్నతి పొందవలన సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్య చర్మము సున్నతి చేయబడదు అట్టివాడు తన జన్మలో నుండి కొట్టివేయబడును. ఎవరైతే ఆ దినాలలో సున్నతి చేయించుకోవట్లేదు వారిని అట్టి జన్మలలో నుండి దేవుడు కొట్టివేస్తా ఉన్నాడు. చూసారండి? అందుకని అక్కడ రాస్తూ ఉన్నాడు కదా, చూడండి ఇంకా రాస్తూ ఉన్నాడు, వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. చూసారండి ఏం చేశాడంట? దేవుడు ఒక నిబంధన పెడితే ఆ నిబంధన మీరేడంటండి. అతను మీరిన అతను దేవుడికి ఏమవుతాడని? శత్రువు అవుతాడు, వ్యతిరేక అవుతాడండి. చూసారా? దేవుడికి ఏమవుతాడు? శత్రువు అవుతాడు, వ్యతిరేక అవుతాడు. అందుకని ఈ రాత్రి కాల సమయంలో ప్రియులారా, సున్నతి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నువ్వు ఎక్కడికి పో, మస్కట్ పో, ఎక్కడికైనా పో, సాయిబులు ఉన్న కాడికి, బాబు సున్నతి చేయించుకున్నట్ట చేయించుకున్నానండి. ఎందుకని? ఆ దినాలలో సున్నతి దేవునికి లోబడటం, దేవుని నిబంధనని హృదయంలో ఉంచుకోవటం. ఇప్పటికీ కూడా వారు ఆ నిబంధనని వాళ్ళు మనసులో ఉంచుకొని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇందాక చదివా మనం,
ఒకడు నా మాట వినియడా, ఏమన్నాడండి? ఒకడు నా 1000 మాటలు అన్నాడా? ఒకడు నా 100 మాటలు వినాలన్నాడు. ఒకడు నా మాట వినియడలా. చూసారా? ఒకడు నా మాట వినియడలా అతడు నిశ్చయముగా జీవిస్తాడు, మరణము పొందడని వాగ్దానం నిబంధన చేస్తాడు. అందుకని ఈ సున్నతి గురించి చక్కగా అబ్రహాముతో దేవుడు ఆ దినాలలో మాట్లాడాడు. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు కనుక అబ్రహాము సంతానమైనటువంటి శారా సంతానము అది తరతరాలుగా కాదు, ఆఖరి సంతానము తరతరాలుగా దానిని చేసుకుంటా వస్తుంది. చాలా జాగ్రత్తగా నా ఇప్పుడు ముఖ్యమైన మాట చెప్తున్నా. అబ్రహాముకి భార్యలు 3. చూడండి, అలాంటి వారిలో ప్రియులారా ఒక ఆమె సంతానము ఈ యొక్క అబ్రహాముతో ఆ దినాల్లో చెప్పినటువంటి సున్నతిని తరతరములు పాటిస్తూ చూసారా, తరతరాలు. అయితే శారము గారి సంతానం ఉంది కదా, ఏళ్ళకి కొన్ని తరాలకి కొన్ని మార్పు, కొన్ని తరాలకి కొన్ని మార్పు. చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథానికి మీ బైబిల్ చెప్పండి, దావీదు ఏమంటున్నాడో. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వాక్యం. 17 దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. చూసారా ఏమంటున్నాడు? మళ్ళీ చదువు. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఆ దినాల్లో సున్నతి లేకపోతే ఒక నీచముగా చూసేవాళ్ళు అన్నమాట పురుషుడు. చూసారా? ఇప్పుడు పైన వారాల్లో చెప్పాము, పెద్ద పిల్ల కాని ఆడపిల్లని ఎలా చూస్తారు అంటే సున్నతి లేకపోతే ఈ కాళ్ళని అలాగనే చూస్తారు. అందుకని దావీదు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వారిని చంప ఇశ్రాయేలీల నుండి ఈ నిండా వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా జనులు వారిని చంపిన వానికి ఇట్లు చేయబడనని అతని ఉత్తరమిచ్చిరి. అతడు వారితో మాట్లాడుచు అతని పెద్దన్నకు ఏలి యాబకును వినబడగా ఆయన అంటున్నాడు, దావీదు పెద్దన్న ఏలియా, అరే నువ్వు ఎందుకు వచ్చావురా, నిన్నెవరు రమ్మన్నాడు? చూడండి, అక్కడ చిన్న చిన్న మాటలు ఉంటాయి. చిన్న గొర్రె మందలను ఎవరికి అప్పగించి వచ్చావురా? నీకేదో 4 గొర్రెలు అడవిలో కాసుకోరంటే యుద్ధాల దగ్గరికి నువ్వు వస్తావంటరా? ఎవరు అంటారండి? దావీదు యొక్క అన్నగారు అంటా ఉన్నాడు. చూసారా? ఇక్కడే మీరు చూడండి, పాపకులైతే బ్రతుకు కోరుతారు, అన్నదమ్ములైతే నాశనము కోరుతారు అనేది బైబిల్లో చాలా సార్లు ఉంది. చాలా సార్ల ఏశావు యాకోబును బట్టి, ఇక్కడ దావీదు వాళ్ళ అన్నను బట్టి అనేక చోట్ల, ఇంకా చాలా చోట్ల కూడా ఉన్నాయి. అబ్షాలోం మరి ఇంకొక వ్యక్తిని బట్టి అలా చాలా చోట్ల రాయబడింది బైబిల్లో. అందుకని రాత్రి కాల సమయంలో ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందయ్యా అంటే,
సున్నతి లేని ఈ ఫిలిస్తీన్ని ఏ పార్టీ వాడు? దానికి ఏముంది? సున్నతి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు నాతో నిబంధన చేశాడు, దేవునికి నాకు మధ్య నిబంధన ఉంది. నేను దేవుని కొరకు నా శరీరాన్ని కోసేశాను. చూసారా? నా శరీరాన్ని కోసేశాను. అందుకని దేవుని యొక్క నామాన్ని బట్టి, దేవుని యొక్క నామాన్ని బట్టి, దైవ సంకల్పాన్ని బట్టి ఇక్కడ రాస్తూ ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మనము గమనిస్తూ ఉండాలి. ప్రతి మాటను గమనిస్తూ ఉండాలి. ప్రతి మాటను గమనిస్తూ ఉండాలి. ప్రతి మాట కూడా చాలా విలువైనది. అందుకని వాళ్ళని ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసి నీ గర్వము, నీ హృదయము, చెడుతనమును నేను ఎరుగుదును. దావీదుకి ఎన్నుండయా? చూసారా? దావీదు తగ్గింపు జీవితం కలిగిన వాడని దేవుడు చెప్తుంటే సొంత అన్న చెప్తున్నాడు, అరే నీకెంత గర్వమో, నీ హృదయం ఎంత చెడుదో నాకు తెలుసురా. చూసారా? అందుకని దేవుని యొక్క నామము పేరిట ఒక మాట రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో ఇశ్రాయేలుకి సున్నతి, క్రొత్త నిబంధనలో బాప్తిసం. మీకు ఒక మాట చెప్పమంటున్నాడు పరిశుద్ధాత్ముడు. మనం ఇంతకాలం బ్రతికి ఉన్నామంటే, ఇంతకాలం మనం జీవిస్తా ఉన్నామంటే ఆయన శిలువలో ఉన్న శక్తిని మనకు బలముగా ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన శిలువ శక్తి మనకు బలమండి. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి. మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడండి. అందుకని శిలువలో ఉన్న శక్తిని మనకు బలమండి. బాప్తిసం పొందలేకపోతే మీరు అనుకోవచ్చు, సాధారణ మీతో మాట్లాడు, మా చుట్టాలు మా మొగుడు బాప్తిసాలు పొందలేదా, వాళ్ళు బతకట్లేదా? మీరు అనుకోవద్దు. ఎందుకో తెలుసా? బాప్తిసం పొందిన వారి పట్ల దేవుని కీడు ఉండదు. బాప్తిసం పొందిన వారి పట్ల దేవుని శ్రమ ఉండదు. బాప్తిసం పొందిన వారి పట్ల దేవుని దుఃఖం ఉండదు. దేవునికి స్తోత్రం. ఏదైనా దుఃఖం వచ్చిందంటే అది దేవుడే తీసేస్తాడు. ఏదైనా బాధ వచ్చిందంటే, ఏదైనా నింద వచ్చిందంటే అది దేవుడే తీసేస్తాడు. అందుకని పాత నిబంధనలో దావీదు గారు పాటించిన సున్నతి, కొత్త నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాటించినటువంటి బాప్తిసము. బాప్తిసం యోహాను. చూడండి ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:9. చూడండి, చాలా విలువగా ఉంటుంది. చూడండి 7:9. అయితే మనసు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకుని మనవచ్చును. కామత్వపులకు కంటే 19. 7:19. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే, దేవుని ఆజ్ఞను అనుసరించుటయే ముఖ్యముగానే సున్నతి పొందుటయందు ఏమీ లేదు. సున్నతి పొందుటందు ఏమీ లేదు. ఎక్కడికి వచ్చేసరికి? సంఘాలకు వచ్చేసరికి. పాత నిబంధన దాటాం, క్రొత్త నిబంధన దాటాం. పత్రికలు ఈ యొక్క సంఘాల్లో ప్రవేశించేసరికి సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నాడు మళ్ళీ ఒకసారి చదువుదాం. దేవుని ఆజ్ఞను అనుసరించుటే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు. సున్నతి పొందకపోవటయందు ఏమీ కూడా లేదు. ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే
ఉండవలెను. హల్లెలూయా. చూసారా, దేవుడు మనల్ని పిలిచిన పిలుపుని కాపాడుకోమంటున్నాడు. అన్యుడిగా ఉన్నప్పుడు నిన్ను పిలిచాడా? ఆ వాక్యానికి నువ్వు లోబడు. ఇస్మాయిల్ గా ఉన్నప్పుడు నిన్ను పిలిచాడా? ఆ వాక్యానికి లోబడు. క్రైస్తవుడిగా ఉన్నప్పుడు నిన్ను పిలిచాడా? ఆ వాక్యానికి లోబడు. ప్రియులారా, అనేక మంది ఇటు వర్తమానాలకి వినలేక రాలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇష్టానుసారాన్ని కొనసాగిస్తున్నారు. వీటిల్లో రేపు ఏది వాళ్ళకు తగిలి పరిశుద్ధపరచబడాలో అది తగలనప్పుడు పొరపాటును పరిశుద్ధత కలగదండి, కలగదు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ గొప్ప సంగతులను మనము తెలుసుకుంటూ ఉన్నాం. చూడండి, మరి యొక్క వర్తమానానికి మరి యొక్క లేఖనానికి వెళదాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2:7. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2:7. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగా అప్పగింపబడినో అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు సూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తుల ఒకటకు పేతురుకు సామర్థ్యం కలుగజేసిన వాడు అన్ని జనులకు అపోస్తుల ఒకటకు ఆత్మను సామర్థ్యం కలుగజేసినని గ్రహించినప్పుడు బ్రహ్మములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను వారును అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులను చాలు, ఇంకెక్కువ చదివితే మ్యాటర్ ఎక్కువ. ఇక్కడ ఒక్కొక్క మాట. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగా అప్పగించబడినో. జనమందరూ ఏమంటున్నారు? ఆయన పాస్టర్, ఈయన పాస్టర్, ఆయనకి సంఘం ఉంది, ఈయనకి సంఘం. మరి అట్ట అనుకున్నప్పుడు నాకు తెలిసిన ఒక్క కన్నోడు ఉంటాడు, అన్ని చేసుకోరాదు, అట్ట చేసుకొని మళ్ళీ వాడి పక్కనే ఉంది. చూసారా, అది పక్కనే ఉంది. దేవుని వాక్యము రెండు కళ్ళతో, హృదయంతో, మనసుతో విని ధ్యానం చేసుకుంటా ఉండాలి. ఎందుకయ్యా అంటే మనల్ని రేపు దేవుని దగ్గరికి తీసుకెళ్లేది ఏంటో తెలుసా? దేవుని వాక్యమే. నీ ప్రార్థన పాపం అయితే అన్నాడు, నీ ప్రార్థన అసహ్యం ఏమన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? వాక్యాన్ని విని ఆ ప్రకారం జీవిస్తా ఉంటే నీలో పరిశుద్ధత ఎలాగా చిన్నప్పటి నుంచి పెరుగుతా ఉన్నామో అలాగా వాక్యములు ఎదుగుతూ పెరుగుతా ఉంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? రా నా సన్నిధికి, నేర్పుతా. అందుకని ఇక్కడ ఉన్నాడు. అయితే సున్నతి పొందని వారికి, చూడండి, అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగా అప్పగించబడినో. పేతురు గారు ఎవరికంట? సున్నతి చేర్చుకున్న వాళ్ళకి బోధిస్తారు. మరి పౌలు గారు ఎవరికి? సున్నతి లేనటువంటి వారు. అయితే పేతురు గారు అపొస్తలులే, నేను కూడా అపొస్తలుని. అపొస్తలులు అంటే పిలువబడిన వారు, సమర్పణ కలిగినటువంటి వారు. పిలుపు చాలా విలువ, సమర్పణ చాలా విలువ. ఎందుకో తెలుసా? అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, ఆ కృపను చూసి మిగతా వాళ్ళు తెలుసుకోండి. చూడండి ప్రియులారా, చూడండి, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా రండి.
వారం వారం అనేక సంఘాల్లో బలపెడుతూ ఉన్నారు. మనకి మన అపోస్తులు యేసన్న గారి క్రమము గనుక ఆయనతో నేను నడిచి నేర్చుకున్నాను కనుక నెల నెల పొరపాటున మీరు ఆయన శరీరానికి రక్తానికి దూరమైతే ఆ తర్వాత మీ శరీరం సహకరించదు. విశ్వాసం ఏమిటి? ఆయన శరీరాన్ని తింటూ ఉన్నా ఆయన రక్తాన్ని త్రాగుతూ ఉన్నా. ఆయన రక్తం అణువణువును మనల్ని ఎక్కడ బలహీనతో ఎక్కడ ఏమిటో అక్కడికి వెళ్ళి కార్యం చేస్తాం. ఆయన శరీరం మనకి ఆహారం అవుతా ఉంది. అది విశ్వసించి ప్రారంభ దినాల్లో ప్రారంభ సంవత్సరాల్లో తిన్నట్టుగా తినకుండా వచ్చేసరికి దేవుడు అంటూ ఉన్నాడు, నాకు రాత్రి దేవుడు మాట్లాడాడు, కరోనాలో నువ్వు ఎంతమందిని ప్రేమించావు, వాళ్ళందరూ ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నారా అని అడిగాడండి దేవుడు. కరోనాలో ఎంతమందికి బాగలేదంటే వాళ్ళ శవాల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. మీరు పెద్ద భూములాగా ఇళ్లలో నుంచి బయటకు రావాలి, చచ్చిపోతాం, మీకు భయం. నేను నిద్రపోతున్నా లేచి ప్రార్థన చేయాలి, నేను తింటున్నా ప్రార్థన చేయాలి, నేను ప్రశాంతంగా పడుకున్నా మీరు వస్తే నేనేం చేయాలి? లేచి ప్రార్థన చేయాలి. అది నా బాధ్యత, నేను గుర్తెరిగి చేస్తాను. మరి మీకు బాధ్యత లేదా? ఇన్ని సంవత్సరాల నుంచి సంఘాన్ని నడుపుతుంటే మందిరం మేము ఓడవాలా, మేము చదరాలా? మీ చేతులు జాగ్రత్త ఉంచుకోండి. నేను చెప్తున్నా, వాటాలు వేసినప్పుడు తెల్లగట్టు ఊడ్చేయటం కాదు. నేను ఎందుకు అంటున్నానంటే ఎవరో ఒకరు చేస్తున్నారులే, ప్రశాంతంగా వేసిన షాప్ మీద పోయి కూర్చుందాం. ఏమంటున్నారు ఇళ్లలో? ఏమంటున్నారు? ఒకరోజు బాగాలేదని అన్నం ఇచ్చావు, వేసి మంచం మీద కూర్చొని తిన్నావు, రెండో రోజు తిన్నావు, మూడో రోజు ఏమంటున్నారు? ఏంది భూమిలా కూర్చున్నావు, వేసుకొని తినలేవా? గుర్తుపెట్టుకోండి, ఎవరు చేయకపోతే సమయం ఉంటే చేయటం, లేకపోతే మీరు ఆ మట్టిలో కూర్చొని వచ్చి అసలు సాపల్య శాంక్షన్ చేసి ఆ కుర్చీలన్నీ వేద్దాం అనుకుంటున్నాం. కొత్త మీరే కుర్చీ చూసుకొని కూర్చుంటారు. అది లేకపోతే మీ బట్టలే పాడైపోతుంది. ఇంతమందికి మాత్రం మేము చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చిన ఆరోగ్యం బాగాలేదు అని చెప్పే వాళ్ళకి చెప్తున్నా, లైవ్ లో చూసే వాళ్ళకి కూడా దేవుడు ఆమెనక ముందలే బాగున్నప్పుడు బాగుందని చెప్పు. అది సరే రండి. ఏమంటున్నాడు? నీకు అప్పగించిన దాన్ని నువ్వు చేయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? పౌలు గారు అప్పగించింది పౌలు గారు చేస్తున్నాడు, పేతురు గారికి అప్పగించిన దాన్ని పేతురు గారు చేస్తున్నాడు. మరి నీకేం అప్పగించలేదా దేవుడు? అప్పగించిన దాని విషయంలో అపోస్తలుల దగ్గర నమ్మకంగా ఉండాలి. రాసుకోండి. నీకు అప్పగించిన పనిలో నీ ఇష్టం కాదు, నీకేది అప్పగించాడో దానిలో నమ్మకం ఉంటేనే మందిరములో ఉన్న ఆశీర్వాదాలన్నీ నీకు ఇస్తాడు. లేకపోతే నీకు సగమే ఇచ్చేది దేవుడు. నువ్వు సగం పని చేస్తే నిన్ను కూలిస్తాడా? చెప్పండి, నిన్ను కూలిస్తాడా? ఒక అబ్బాయి నా మాట వింటాడు, రాయి అన్న తీసుకెళ్ళా, 40,000 రూపాయలు పెరప్పు చెప్పా. 8,000 40,000. నేను ఒక అబ్బాయిని అడిగా, 10 బోర్డులు ఉన్నాయి రాపించి పాస్ గారు, మీ మందిరం మీద లెటర్లో చూసావు, ఆ అబ్బాయి కావాలన్నారు. అడిగాను, ఆ అబ్బాయి నాకు పని ఉందన్నాడు. తీసుకెళ్లి వేరే వాళ్ళకి అప్పగించి 50,000 రూపాయల పని. నన్ను నమ్మి వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు చేపించండి, రూపాయి కూడా తగ్గించడం లేదు. దేవునికి స్తోత్రం చెప్ప. రూపాయి కూడా తగ్గించలేదు. ఢిల్లీలో బొంబాయిలో అబ్బాయిలు కాదు నేను తీసుకెళ్తుంది,
శిబిరములో నుంచే. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని యొక్క వాక్యములో చేసేవాడికి పని పిలుస్తారా, చేయకుండా సోమరాలు పని పిలుస్తారా? చేసేవాళ్ళే. వర్షమైన ఎండైనా పని చేసేవాడికి ఎప్పుడు కూడా నాకు ఎప్పుడైనా పని లేకుండా ఉందా? నేను పోలేకపోతాను ఒక్కొక్క రోజు అంతే. కారు తోలి కాళ్ళు నొప్పి ఉండి గోడలు నొప్పి కాబట్టి నేను పోలేకపోతున్నాను. కానీ నాకు వెళితే డైలీ ప్రైజ్ చూసారా. మొన్న అతను చనిపోయాడు. నిన్న రాత్రి ప్రార్థనకు రమ్మన్నారు. వేరే వర్క్ లేదు వెళ్ళాలి. ఇక్కడే మంగళగిరి రైతు పక్కన. ఎందుకు మాట చెప్తున్నా తెలుసా? చేసేవాడికి పని బాగా దేవుడు అప్పచెప్తాడు. ఒక పని చేసేవాడికో అక్కడ ఎంతమంది మనకు పరిచయం అవుతారు, అక్కడ ఎన్ని రకాలుగా మనం దీవించబడతాం. నేను వాకింగ్ చెప్తున్నానండి. నిన్న వాకింగ్కి వెళ్ళా. నేను వాకింగ్కి వెళ్తే ఆ పక్కన చెప్తున్నాడు, మాస్టర్ గారు నేను తాడాపల్లిలో సేవ చేసేటప్పుడు నువ్వు పలానా ఊర్లో వాకింగ్ చెప్తే అప్పటి నుండి నేను నిన్ను ప్రేమిస్తున్నానండి. ఇప్పుడు దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఆ వాక్యాన్ని అతను ఏం చేశాడు? హృదయంలో ముద్రించాడు. అలా దేవుడు చేశాడండి. చూడండి, అందుకని పేదరికేం అప్పగించాడో మీరు ఎవరో చేస్తున్నట్టు ఎవరో చూడటం కాదు. నీకు అప్పగించి నీకు ప్రేరేపణ కలిగితే నీకు చేస్తే అది నీకు దీవెన. నీకు దీవెన. దేవుని పని, దేవుని కోసం, ఆశీర్వాదం కోసం వింటున్నాం, పాడుతున్నాం, చేస్తున్నాం. ఇంకంతే. అది లేని రోజున దేవుడిని నువ్వేమి సంతోషపరుస్తావు? రండి మరి ఒక లేఖనానికి వెళదాం. రండి మరి ఒక లేఖనానికి వెళదాం. రండి రండి. అదేమిటయ్యా అంటే గలతీ 5:6. గలతీ 5:6. యేసుక్రీస్తునందు వారికి యేసుక్రీస్తునందు ఉన్న వారికి సున్నతి పొందుట యందేమియు లేదు, పొందకపోవట యందేమియు లేదు గాని ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. చూసారా? యేసు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. అందుకని ఇక్కడ యేసు క్రీస్తునందు ఉన్న వారికి బాప్తిసం అనేది ప్రాముఖ్యము కానీ సున్నతి ప్రాముఖ్యం అనేది. అయితే వాళ్ళు దీవించబడుతున్నారు. రాశులు అది వాళ్ళు తరతరాలు చెప్పక తప్పట్లేదు. అబ్రహాం మీ తరం వారికి అన్నాడా? ఏమన్నాడు? తరతరాలు అన్నాడు. మరి అబ్రహాం తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చేసారుగా, ప్రాణం పెట్టి నేనుగా. అయితే వాళ్ళు ఏం చేశారంటే యేసయ్యని ప్రవక్తగా చేసి మేము యెహోవా మాటే వింటారు. చూసారా? ఆడవాళ్ళు మందిరములో కొద్దు మేమే చేస్తాం ఏదైనా. చూసారా? అందుకని ఇస్మాయిల్లో వివాహాలకి పిల్లలకి ఏమీ కొద్దువా లేదు. వాళ్ళు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. మనమైతే భార్య చనిపోతేనే పెళ్లి చేసుకోవాలి. చూసారా? భార్య చనిపోతేనే పెళ్లి చేసుకోవాలి. భార్య బతుకుంటే చేసుకోవటానికి విడాకులు తీసుకుంటే, ఇద్దరు సాక్ష్యాలు చెప్పి విడాకులు తీసుకుంటే అప్పుడు చేసుకోవచ్చు. చూడండి, నాకు తెలిసి భార్యనైనా భర్తనైనా క్షమించలేని వాళ్ళకి, వాళ్ళు పాపాలు చేసినా తప్పులు చేసినా వాళ్ళని క్షమించలేని వాళ్ళు కనుక వాళ్ళు తప్పుడోళ్ళు దిక్కుడోళ్ళు అని విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంటే వాళ్ళ పుట్టేటటువంటి పిల్లలు దారుణంగా పుడుతున్నారు. చూసారా?
పుట్టే పిల్లలు ఎట్టబడుతున్నారు దారుణంగా, వాళ్ళ మరణాలు ఎట్లుంటున్నాయి దారుణంగా ఉంటున్నాయి. మీరు చూసుకోండి, శరీరంలో కూడా 2 పిల్లలు ఉన్నాయి, వాళ్ళ పుట్టిన పిల్లలను చూసుకోండి. చనిపోతే కాదు నేను చెప్తుంది, భార్య తప్పు చేసిందని వదిలేయటం, భర్త తప్పు చేశాడని వదిలేయటం. బైబిల్ ఏం చెప్పాడు తెలుసా? కొందరి పాపాలు మనుషులకు తెలియనిస్తాను, కొందరి పాపాలు మనుషులకి చాలా మంది తెలియని వాళ్ళు ఏమంటారు తెలుసా? నాలో ఏ పాపం ఉందని చూపింది. నీ రహస్య పాపాలు దేవుడు కనుక ఇట్టాడనుకో ఒక్కరు కొట్టినట్టు పడతారు, మామూలు పడతారు. పేదరుగానే చెప్పింది, కొందరి పాపాలు అందరికీ తెలుస్తాయి, కొందరి పాపాలు రహస్యంగా దేవుడు ఉంచేస్తాడు. ఇలా అంటారు తెలుసా? నేను ఎప్పుడైనా పాపం చేశాను ఎక్కడైనా చూపి ఏమో ఒక అరగంట సేపు ఒంటరిగా ఉడారోడ్లోకి వెళ్ళి డివైడర్ మీద కూర్చొని, అయ్యా నా పుట్టి దగ్గర నుంచి నా స్టోరీ నాకు చూపాను, ఆయన నీ స్టోరీ నీకు చూపిస్తాడు. కమ్మటే మాత్రం అయా పాపిని ఎవరండి? యేసుక్రీస్తు వారంటే ఎందుకు రాస్తాడు? నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా? మీ పాపాలు మీకు ముందుగా నడుస్తున్నాయి, మీ పాపాలు మీకు వెనకమాల నడుస్తాయి. చూసారా? చూడండి, అందుకని దేవుని యొక్క వాక్యములో గలతీ సంఘంతో చెప్తున్నాడు, ఈ గలతీలంతా వాదపోదలుడు. ఈ గలతీలు ఎలాంటి వాదపోదాలు, అతి తెలివి ఎక్కువ, వీళ్ళకి భ్రమలు ఎక్కువ. వీళ్ళకేంటి భ్రమ? అడగపోతే కొడతారేమో, ముందరగానే భ్రమ అనమాట. అడగపోతే అన్నం పెడతారో పెట్టరు, పోతే కదా తెలిసి. దేవునికి స్తోత్రాలు. అందుకని ఈ రాత్రి కాల సమయంలో ఆయన చెప్తున్నాడు, యేసు క్రీస్తునందున్న వారికి సున్నతి పొందితే ఏమీ లేదా సున్నతి పొందకపోవటం ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధనము విశ్వాసమే ప్రయోజనము. ప్రేమ, కార్య సాధనం, విశ్వాసం, మూడుని అట్లయిన చేసుకోండి. ప్రేమ, కార్య సాధనం, విశ్వాసం. విశ్వాసి అని చెప్పుకోవటమే గాని విశ్వాసి పనులు కలిగి లేవనుకో, నువ్వు చెప్పుకోవటమే గాని నువ్వు విశ్వాసి లేవు. చూడండి, మరి ఒక లేఖనాన్ని చూద్దాం, మరి ఒక లేఖనాన్ని చూద్దాం. చూడండి, చివరిగా కొలస్సీ 3:11 చివరి మాట. కొలస్సీ 3:11 కొలస్సీయులకు రాసిన పత్రిక 3:11 వారిలో చదువు. గ్రీసు దేశస్థుడని, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని, గ్రీకు దేశస్థుడని, యూదుడని, యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని, సున్నతి పొందుటయని, సున్నతి పొందకపోవటయని భేదము లేదు, పరదేశి అని, శిథిలుడని. అంటే వాళ్ళని ఇక్కడ అంటున్నారు కింద, అనాగరిక జనం అండర్లైన్ చేసుకోండి. శిథియుడు అని అంటే ఏమిటంట? అనాగరికమైనటువంటి జనం. అది ఇప్పుడు సంఘాల్లో ఈ అనాగరికమైనటువంటి ప్రజలు కూడా ఉన్నారు. ఎక్కడ? ఈ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11లో సున్నతి పొందుటయు పొందకపోటయు అలాగనే భేదం లేదు. పరదేశి అని చూసారా? పరదేశి అంటే ఊరుగా ఊరు మన బాప్తీసమేమా? మీరు బాప్తీసం పొందిన వాళ్ళల్లా మీకు కుదిరితే అవకాశం ఉంటే మీ అందరికి సర్టిఫికెట్లు ఇస్తారు. మొదటి నుంచి ఎవరెవరు బాప్తీసం పొందారో వాళ్ళందరికీ మన దగ్గర పొందిన వాళ్ళకి కూడా. ఎందుకంటే రానున్న దినాలలో బాప్తీసం సర్టిఫికెట్ లేకుండా బైబిల్ పట్టుకుని పోతే కొడతారంట. కొత్త రూల్స్ వచ్చాయి. నిన్నే తెలిసింది నాకు. బాప్తీసం సర్టిఫికెట్ 10 రూపాయలు.
దాని బుక్ 180 రూపాయలు. ఎవరు ముందర పొందారు, ఎవరు తర్వాత పొందారు, భార్య నీళ్ళలో ఇచ్చావా, లేకపోతే కుండీలో ఇచ్చావా, డ్రమ్ములో ఇచ్చావా, చూడండి ఎన్ని ఉన్నాయో. చూసారా? తీసుకొస్తా, ఖచ్చితంగా చేస్తా. ఎందుకని నీకు ఇప్పుడు పెళ్లి అయితే ఏం సర్టిఫికెట్ చెప్తున్నారు? చూడండి, ఒక ఆమెకి లోదరం చర్చిలో 2వ పెళ్లి చేశారు. ఆయన ఆ పేరు ఎక్కించలేదంట. దేనిలో? ఎస్ఆర్లో. ఇప్పుడు ఆ డబ్బులు కాడ పెంచిన కూతురు 2వ పేరు. చూసారా? చూడండి, ఆయన ఏం చేయలేదు, ఎస్ఆర్లో పేరు ఎక్కిలా. ఎస్ఆర్లో ఎవరి పేరుంటే వాళ్ళకే ఇస్తుంది గవర్నమెంట్ డబ్బులు. అర్థమైందా? ఆ పెళ్ళైంది ఒక పిల్ల 7 ఏళ్ళు. పొద్దున పూట మాట్లాడు భాష గారు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే పెళ్ళైంది, పిల్ల పుట్టింది, మరి డబ్బులు కానిట్లు అమ్మేకబడింది. ఏమో మరి 10 ఏళ్ళు అవుతుంది పెళ్ళి, ఎస్ఆర్లో ఎక్కించారో లేదో చూసుకోవద్దు అడిగేవాడిని. అడిగితే ఎక్కించారు అన్నాడండి. ఎల్ఐసి బాండ్లో ఆ పేరు లేదు, ఎస్ఆర్లో ఆ పేరు లేదు. చూసారా? ఇప్పుడు ఉన్న వాళ్ళకి డబ్బులు ఎత్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, సాక్షుల్ని పెళ్లి కుటుంబాలు దేవులు ఆడుకుంటున్నారు అనమాట. అలా అన్నారట, లోదన చర్చిలో 2వ పెళ్లి చెప్తే చేరదన్నారు. జాగ్రత్తగానండి, లోదన చర్చిలో 2వ పెళ్లి చేస్తే చేరదు. నేనన్నా పాస్ గారి మీద కేసు పెట్టి లోనైతే పాస్ గారి మీద చల్లప్పుడు మరి ఏం చేయాలి? ఇంటికాడ చేసుకోండి అయ్యా, నా సర్టిఫికేట్ చాలా ఎవరు సర్టిఫికేట్ అని అంటే అప్పుడు మాలాంటి వాళ్ళు చూడండి, మ్యారేజ్ లైసెన్స్ శిబిరం అందరు దొంగలు, పెళ్లి చేసేవాడు అందరు గుర్తుపెట్టుకోండి, దొంగలు. మ్యారేజ్ లైసెన్స్, ఇల్లీగల్ లైసెన్స్, లీగల్ లైసెన్స్ అంటే పరిశుద్ధుడు పరిశుద్ధురానికి మాత్రమే చర్చిలో పెళ్లి చేయాలి. ఇల్లీగల్ మ్యారేజెస్, 2వ పెళ్ళికి ఇల్లీగల్ లైసెన్స్ తో చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు, 3వ పెళ్లి అయినా అదే లైసెన్స్. చూడండి, రావుగారు మందిరంలో నిద్రపోబాక. ఎందుకంటే వెనకమాలు వచ్చేటటువంటి చిన్నోళ్ళు అడుగుతున్నారు, ఆయన ఎవరు నిద్రపోతున్నాడని. నువ్వు రేపు బలారాధన ఇస్తావు, చర్చిలో మాత్రం పొరపాటులో నిద్రపోదు. నిద్ర వస్తే పాటలు పాడి నువ్వు ఇంటికి వెళ్ళి పొందుకో. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇల్లీగల్ సర్టిఫికెట్ ఇవ్వలేదు, లీగల్ సర్టిఫికెట్ ఇచ్చేసాడు. ఇప్పుడు చాలా భాష గారి కేసు పెట్టుకోవాలి. నాకు తెలివితేటలు లేక ఈ పేదవాళ్ళ దగ్గర 10 ఏళ్ళు తీసుకోవటం, సర్టిఫికెట్ ఉన్నట్టు చూస్తే చాలా చిల్లు రూపాయలు. అలా చెప్పండి, అడిగే చెప్పా మాట చదువుదాం. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, పరదేశి అని. సిద్ధుడంటే కింద అప్లై చేసుకోండి, అనాగరికమైన జనం. అలా గుడ్డ కట్టుకోవడం చేస్తారు, క్రాప్ వేయించుకోవడం చేత కాదు. మంచి బట్టలు, మంచి చెప్పులు ఎలా వేసుకోవాలో కూడా అలా తెలియదు. చూసారా? అనాగరిక జనం. ఎవరు వీళ్ళు? సిద్ధులు. ఇప్పుడు వాళ్ళకి యేసుక్రీస్తు బాప్తిస్మం ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. సంఘాల్లో ఉంటున్నారా లేదా? నేను ఉండవల్లి అవసర మందిరంలో సేవ చేసేటప్పుడు ఈ ముక్కులు గులాబీలు, ఈ కాయలన్నీ వాళ్ళు వాళ్ళకి జాకెట్ ఉండదు, ఇటు నుంచి పేలకేస్తారంటే చెరువు. అమ్మా కుర్రమ్మాయి లేదా జాకెట్ పిలుచుకుంటే అవి బాబు నాకెందుకు రండి జాకెట్. అయినా వాళ్ళు మనవాళ్ళు జాకెట్ వేసుకున్నామంటే వాళ్ళు జాకెట్ వేసుకోపోయినట్టు. ఎందుకని వాళ్ళు కరెక్ట్ గా సెండ్ చేస్తే ఏమీ కనపడదు. మనోళ్ళు జాకెట్ ఎత్తే పైన కనపడింది, కింద కనపడింది. చూసారా?
గుడ్డ ఒంటిని ఎలా కప్పుకోవాలో వాళ్ళు అనాగరికులైన వాళ్ళకి బాగా తెలుసు. కింద చదువుని ముగిద్దాం. దాసుడని చూడండి ఏమంటాడు, దాసుడని దాసుడంటే పనివాడని, స్వతంత్రుడని ఆ, ఏదుగాని ఆ, క్రీస్తు స్వరమును ఆ, అందరిలో ఉన్నవాడనై ఉన్నాడు. ఏంటంట క్రీస్తు స్వరము చూడండి, స్వరమేనా ఆ, సర్వమా? సర్వమును క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడే. హల్లెలూయా. ఈ మాట అట్లయింది. ఎప్పుడైనా అడిగినప్పుడు నేను చెప్పాలి, వాళ్ళల్లో దేవుడు లేడు, ఏళ్ళలో దేవుడు లేడు అర్థం వీళ్ళు. దేవుడు లేకపోతే వాడు ఏమైపోవాలండి చెప్పండి? దేవుడు లేకపోతే ఏమవ్వాలండి? చనిపోవాలండి. దేవుడు ఉన్నాడు కానీ దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఉన్నాడు ఎక్కడ? ఆ మనిషిలో, ప్రతి మనిషిలో, ప్రతి మనిషిలో. చూసారా? ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. చూడండి, చాలా మంది మనుషులు చనిపోయినప్పుడు అంటారు, చనిపోయే ముందు భలే మాట్లాడారండి, నేను నమ్మేవాడిని కాదు. అయితే అలా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నా చేతుల్లో పిల్లలు చనిపోతా ఉంటే ఆ చనిపోయేటప్పుడు అవి కళ్ళు తెరవటం, కాళ్ళు చేతులు చక్కగా సరి అవటం, ఆ తర్వాత ప్రాణాన్ని విడుస్తాను. నేనేమో మంచి ఆరోగ్యంగా వచ్చేసి నేను అనుకోవటం, ఎలా చూస్తే ప్రాణాన్ని అంటే పూర్వ బలములు ఇచ్చి తన ప్రాణాన్ని తీసుకుంటాడు, కట్టిని వదిలేస్తాడు. నేను 2 పిల్లలు నా చేతిలోనే చనిపోయాను. చూసారా? 2 పిల్లలు నా చేతిలో. అది అట్లా చనిపోయిందని ఇది కూడా నిన్న హాస్పిటల్ తీసుకెళ్లి చూసారా తీసుకొచ్చాను, మందు పోసాను, లేచింది, నుంచింది, కళ్ళు తెలిసింది, బాగా నన్ను చూసింది, మెల్లిగా పడుకుంది, అంటే ప్రాణం. నేనేమనుకున్నా తెలుసా? ఆసుపత్రికి తీసుకెళ్ళదు. ఆయన అంటున్నాడు కదా, ఎక్కడికి వెళ్ళుతున్నా అంటే ఆ పిల్లి ఆసుపత్రి అంటే, నీ పిల్లుగానేనండి ఏసీలో అయిపోయి కారులో దిగుతుంది, నీ పిల్లిగానైనా పుట్టేనా? చూసారా? పిల్లిగానైనా పుట్టేనా అంటున్నారు. ఈ రాత్రి కాల సమయంలో నా యేసు క్రీస్తునందు సర్వమును అందరిలో అండర్లైన్ చేసుకుని మంచి మాట. మీరేమంటారు? ఆయనలో లేదు, ఆయన ఉంటే ఆయన బాధ పడతాడు. నీలో ఉన్న జాతర గుర్తుపెట్టుకోండి, దేవుడు అందరిలో ఉన్నాడు. ఆ విలువ నువ్వు తెలుసుకున్నాడు. దేవుడు ఆయనలో ఉన్నాడంటే దేవుడున్న మనిషిని ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా పలకరించాలి. గలతీ ఇందాక నేను చెప్పానే ఆ 5-6 ప్రకారం నడవాలి. ప్రేమ, విశ్వాసం. అలా నువ్వు నడిచినప్పుడు నీ విశ్వాసం వాళ్ళకి రక్షణ, స్వస్థత, ఆశీర్వాదం కలిగజేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని సహోదరి జూలమ్మ గారు సీరియస్ గా ఉందంట. మన సంఘంలో నమ్మకస్తురాలు ఉంది. మరి చాలా నెలలుగా బల తీసుకోలేకపోయింది. ఎంత చెప్పినా ఎరట్లేదు పాస్టర్ గారు, అందుకని బల తీసుకోలేకపోయింది. కనుక మరి మన సంఘంలో నమ్మకస్తురాలు అనేక సంవత్సరాల నుంచి ఉంది కనుక మరి మనము ఈ రాత్రి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. మరి దేవుడు ఆరోగ్యం ఏంటివా, మరి దేవుడికి అప్పచెప్పండి. దేవుడే తన ఆలోచనలో ఏముందో దానిని చేస్తాడు. దేవుడి వర్తమానాన్ని మీ హృదయాలలో స్థిరపరిచి బలపరుచును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మోకరించండి. వాక్యం కొరకు ప్రార్థన చేసి